అనంతపురం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం పేర్కొన్నారు. నగరంలోని సూర్యనగర్ రోడ్డులో 198 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీసి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంతపురం నగరంని 800 కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రతిసారి కొట్లాటలు, మాటల యుద్ధాలతోనే నగరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుతం అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేసి ప్రజలకు కానుకగా అందిస్తున్నామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ మేఘస్వరూప్, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, స్థానిక డివిజన్ కార్పొరేటర్ తరిమెల అబూ సాలేహా, సైపుల్లా బేగ్, చంద్రలేఖ, రాజేశ్వరి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఒక్క నగరంలోనే 1045 కోట్లతో అభివృద్ధి పనులు కూడా మేమంతా కూడా చేసాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పాలకపక్షం యొక్క కృషితో, పట్టుదలతో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు లేని విధంగా కూడా ఈ నగరంలో కూడా అభివృద్ధి కూడా చేశాం. ఇదే కాదు, ఈరోజు ఇప్పుడే మనము ఈ సూర్యనగర్ రోడ్డును కూడా అతి తక్కువ సమయంలోనే నిర్మించి ప్రారంభం కూడా ఇప్పుడే చేసుకున్నాం. ఒక సూర్యనగర్ రోడ్డే కాదు, దాదాపుగా కూడా ఒక పాత ఊరు మన కనకదాస విగ్రహం దగ్గర నుంచి మన సోములదొడ్డి వరకు కూడా, అంటే తరకలేరు వరకు కూడా ఒక జాతీయ రహదారిని నిర్మించుకున్నాం. అలాగే మన బైపాస్ రోడ్డు నుంచి అంటే ఉరవకొండ బైపాస్ రోడ్డు నుంచి టౌక్లాక్ మీద కూడా పంగల్ రోడ్డు వరకు కూడా ఒక జాతీయ రహదారిని కూడా నిర్మించుకున్నాం. ఇప్పుడో 50 సంవత్సరాల కిందట చేసిన బ్రిడ్జి యొక్క స్థానంలోనే 4 వరుస లైన్లతో కూడా మేము ఒక బ్రిడ్జిని కూడా ఈరోజు అంటే భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని కూడా నిర్మింపు చేసుకున్నాం. ఇది ఒకటే కాదు, రాజు రోడ్డు కావచ్చు, అలాగే శ్రీకంఠం రోడ్డు నుంచి కూడా గుత్తు రోడ్డు వరకు కానీ, అలాగే తర్వాత జేఎన్టీ రోడ్డు కానీ, తర్వాత మన హౌసింగ్ బోర్డు యొక్క రోడ్డు కానీ, జన్మభూమి రోడ్డు కానీ, సంజీవ్ రెడ్డి నగర్లో నుంచి ఆ రోడ్డు, కొవ్వూరు నగర్లో రోడ్డు కానీ, అనేక రోడ్లు కూడా తర్వాత రామచంద్ర నగర్లో కానీ అనేక రోడ్లు నిర్మించుకున్నాం. ఒక ప్రధానమైన రోడ్లే కాదు, ఈరోజు కూడా ఎప్పుడు కానీ 40-40 సంవత్సరాల కిందట వేసిన రోడ్ల స్థానంలో కూడా మేము అంబేద్కర్ నగర్ కానీ, ఎస్సీ కాలనీ కానీ, ఫెర్రర్ నగర్ కానీ అనేక దాంట్లో కూడా ఈరోజు కూడా పేదలు నివసించే దగ్గర కూడా మేము ఈ రోడ్లను నిర్మించుకున్నాం. ఎప్పుడు కానీ ఎవరు కానీ ఇలా చేయలేదు. ఇదంతా కూడా పూర్తిగా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతోనే ఇంత పెద్ద ఎత్తున కూడా మేము అభివృద్ధి కూడా చేశాం. గతంలో కూడా 2014 నుంచి కూడా 19 వరకు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీను, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కూడా అధికారంలో కూడా ఉన్నాయి. ఈ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం అంతా కూడా వారే, కానీ వారు మాత్రం ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే మేయర్ కావచ్చు, కేవలం గ్రూపులకు మాత్రం పరిమితమై డివైడర్లకు మాత్రమే పరిమితమైన కాలం అది. కానీ మేము ఇంత పెద్ద ఎత్తున ఈ 56 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున కూడా మేము అభివృద్ధి కూడా మేము చేశాం. దాన్ని కూడా ఇంకా కూడా అభివృద్ధి చేయాల్సింది ఇంకా కూడా చాలా ఉంది. దాన్ని కూడా తప్పకుండా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో పాలకవర్గం యొక్క ఒక సమిష్టిగా కూడా పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కూడా చేయబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అయితే అన్ని మిగతా పనులు కూడా పూర్తిగా కూడా చేస్తామని ప్రజల యొక్క సహకారంతో కూడా